యందు ప్రవేశించి బాగా గుర్తుపెట్టుకోవాలి. పృథ్వీ అంటే ఏంటి? భూమి యందు ప్రవేశించాడు పరమాత్మ. తర్వాత బాగా గుర్తుపెట్టుగా అక్కడ ఆప్ చేయి. నేను నా శక్తి ద్వారాగా సకల భూతములు అంటే సకల భూతములు అంటే అన్ని శక్తులు ప్రాణులు అన్ని భూతములు పోషించుతున్నాడు. సకల ప్రాణుల్ని పోషిస్తున్నాడు. రసస్వరూపుడనై ఇలా 2 సార్లు అనుకోవాలి. అప్పుడు వచ్చేస్తుంది. రసస్వరూపుడనై అమృతమయుడైనా గుర్తుపెట్టుకోవాలా. అమృతమయుడైనా ఏంటది? నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. అమృతమయుడైనా కదా, గుర్తుపెట్టుకోవాలి. అమృతమయుడైనా తర్వాత అమృతమయుడైన చంద్రుడనై వాసదుల వనస్పతులు అంటే వనం అంటే ఏంటి? వనం అంటే తోట అంటే మనం అసలు తోట అంటే చిన్నది. ఇక ఇక్కడ దాకా మాదండి తోట అంట, మామిడి తోట ఉన్నది తోట అంటాం కదా. ఇలా వనం అంటే ఎంతో ఉన్నదన్నమాట. వనం అన్నీ వనమే. మన ఇంట్లో వేసుకున్న మొక్కలు కూడా ఈ ఊరంతా మొక్కలు వేసామనుకో ఇది ఒక వనం అవుతుంది అన్నమాట. అంటే వన దేవత. అక్కడి నుంచి వనాన్ని కూడా ఏమన్నా చూసారా? వనదేవతకు పూజలు చేసాం. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నానంటే చాలా వరకు చేయట్లేదు. మరి పూర్వం అయితే వనదేవతకు పూజలు చేసేవారు. ఎప్పుడు దశమి వచ్చినప్పుడు పసర పండుగలని చేసేవారు వనదేవతలకి. అంటే అప్పుడు ఏమొచ్చి మంచి పసరగా భూమి నుంచి ఏమొచ్చేది? మన ఈ ఊడ్చేవారు కదా వరి పంట రైట్గా పసరుగా అప్పుడే పట్టుకొచ్చి ఉండేది. మీరు పట్టుకొచ్చినప్పుడు మనం చూడండి, మన పిల్ల గర్భిణీ అయిన పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి ఎంత బాగా చూసుకుంటామో అలా పట్టుకొచ్చిన చేను కూడా మనం అలా చూసి పండగ చేసేవాడు. గుర్తు తెచ్చుకోవాలి మనం, ఇప్పుడు అన్నీ చేసేవారు. అలా అప్పుడు చేయాలి రూలుగా. అవన్నీ ఏంటి? మన ఇంట్లో ఎలా అయితే పిల్లల్ని చూసామో అలాగా వన దేవతను కూడా చేసేవారు. వనదేవతకే పూజ చేసేవారు. అది చెప్తున్నారు భగవద్గీతలో అన్నాడు. వనం కూడా నేనే. దానికి చంద్రుని ద్వారాగా మనం ఇందాక అనుకున్నాం, మనం నీళ్ళు ఇకపోయినా ఎవరేస్తున్నారు? నీరు ఆ భగవంతుడు చంద్రుని ద్వారాగా అమృతత్వాన్ని ఇస్తున్నాడు, అమృతాన్ని ఇస్తున్నాడు. అందుకే గురు వాసుతులకు అన్నింటికి శక్తిని ఇస్తున్నాడు. దానివల్ల ఏమొచ్చింది? వాటికి బలం వచ్చింది. అవే మనం ఈరోజు ఆయుర్వేదంలో వాడుకుని ఏంటి? దాని శరీరం అంటే తొక్కని, ఏరుల్ని, ఆకుల్ని అన్నీ మనం వాడుకుంటున్నాం. సరే వనమూలికలు అంటున్నాం. ఎక్కడున్నాయి? అన్నీ అందులో ఉన్నాయి. అంటే అన్నిట్లోనూ ప్రతి దాంట్లోనూ పరమాత్మ ఇచ్చిన శక్తి అంతా ఉంది. కానీ మానవుల్లో మాత్రం వాటిలన్నిటిని నాశనం చేసే శక్తి మనకున్నది. చూసారా? అన్నిటిలోనూ మనకి అవసరం ఉపయోగపడే శక్తి అంతా ఇచ్చాడు భగవంతుడు. వాటిలన్నిటిని నాశనం చేసే శక్తి అంతా మనం తీసుకున్నాం. కానీ మరి ప్రతి ఒక్కరూ ఇప్పుడు రాబోయే వర్షాకాలం వస్తుంది కదా, ఎవరింటికి ఖాళీ ఉంటే వాళ్ళు ఒక మొక్క వేసుకోండి. ఇంకా ఏముంది? వనదేవత. ఆ మొక్కకే మాట్లాడండి. ఆ మొక్కతో ఏదేయండి, మందారం వేయండి, ఇంకో చెట్టు వేయండి. ఆ మొక్కకు రోజు పూజ చేయండి. లేదా రోజు పూజ చేయడం, పసుపు కుంకుమ వేయకపోయినా ఆ మొక్కకు నీళ్ళు వేసి దాంతో సరదాగా మాట్లాడండి. వనదేవతతో మాట్లాడినట్టు ఉంటుంది. ఏమ్మా? అంతే కదా, అయిపోయింది. అది కూడా చేయం. ఈ శ్లోకం చదవమంటేనే చదువుతలేదు. సత్సంగానికి ఆదివారం జ్ఞాపకం చేసుకోండి, సోమవారం వచ్చేయండి అంటే రావట్లేదు. ఇంక ఇవన్నీ ఏం చేస్తామని నాకు నమ్మకం లేదు. వాళ్ళ నమ్మకం ఉంటే ఎవరికో ఉన్న వాళ్ళే ఎవరో ఆ జ్ఞాపకం ఉన్న వాళ్ళే. ఇదంతా జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు ఎవరో, ఇదంతా జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు. ఖాళీగా ఉన్నాను అంటాం కదా, ఖాళీగా. ఎవరు ఖాళీగా ఉన్నారో? ఫోన్ చేసాము, నేను ఖాళీగా ఉన్నాను, నేను అన్నాను కదా, నేను ఖాళీ అయ్యాను అన్నమాట. ఉన్నాను. ఎక్కడున్నానంటే ఉన్నాను. అంటే ఖాళీగా ఉన్నాను అంటే నువ్వు ఖాళీ అవ్వావు, అమ్మవారుగా అవ్వావు. ఈ ఉన్నాననే దాన్ని నువ్వు చెప్పావు కదా, అవతల కూడా నేను ఖాళీగా ఉన్నా అన్నారు. అయితే అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అనగలుగుతాం. అప్పుడు
ప్రశ్న అయినాం ఖాళీగా ఉన్నావు అన్నదప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నాను చూద్దాం. అంటే ఎందుకు రాలేదు? ఖాళీగా ఉన్నా అంటున్నాం తప్ప ఏం లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఈ మొక్కకు నీళ్ళు పోతున్నాను అంటే ఈ శ్లోకం చదువుతున్నాను, ఇప్పుడే గుర్తొచ్చింది, నువ్వు కూడా ఏదో చెయ్యి అని అప్పుడు నువ్వు చెప్పాలా. నువ్వు ఖాళీ అవ్వవు కదా, మరి ఖాళీగా ఉన్నావు అంటున్నావు, నేను ఖాళీని అంటున్నావు కదా, నువ్వు నిజంగా ఖాళీగా లేవు, మనం ఖాళీగా మారావు. మీకు అర్థమైందా అన్నాను? నేను చెప్పిన మాట అర్థమైతే మీకు ఇంకెప్పుడు ఖాళీగా ఉంటాం, మనం ఖాళీగానే ఉంటాం. ఖాళీగా లేవు, మనం ఖాళీగా ఉన్నాం. ఖాళీ అయిపోలేదు, ఎప్పుడు ఉన్నాం మనం కదా. మన జీవితం ఇది ఉన్నంతసేపు మనం ఎప్పుడు ఉంటాం. అంటే 100 సంవత్సరాలు ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, ఎప్పుడు వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోయినా ఆ ఖాళీని ఖాళీగానే మార్చుకోమంటున్నాను నేను. ఏమన్నా అంటే ఖాళీగానే మార్చుకోమంటున్నాను. ఎలాగా ఖాళీని? అదే ఖాళీగా ఉన్నాం కదా, కాలంలో ఖాళీగా ఉన్నాం. కానీ నేను ఖాళీగా ఉండొద్దు, ఖాళీగా మారు. ఏం మారాలా? అంతే అయిపోయింది. మీరు అందరూ ఎవరు ఇప్పుడు ఖాళీగా మారిపోయాం కాలంలో. ఖాళీగా ఉన్నాం కాలంలో, కానీ ఖాళీగా మారిపోయాం. ఖాళీగా మారిపోతే ఏమైంది? ఈ ఒక్క అక్షరమే శక్తి స్వరూపంగా మారిపోద్ది. ఒక అక్షరం శక్తిగా మారిపోద్ది. స్త్రీ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాం.